పైన దవడలో వెనక పళ్ళు మిస్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మనము ఫేస్ చేస్తూ ఉంటాం ఇంప్లాంట్స్ చేసే ముందు. చాలా మంది వినే ఉంటారు, వెనక పళ్ళు మిస్ అయినప్పుడు మీ డెంటిస్ట్ చెప్పటం, మీకు సరిపడా బోన్ హైట్ లేదండి, మీ సైనస్ కిందకి జారింది అని. ఇది చాలా కామన్ గా మనం చూసే యొక్క సినారియో. వెనక పళ్ళు మిస్ అయినప్పుడు ఈ ఏరియాలో మీకు ఎయిర్ సైనసెస్ ఉంటాయి, మాక్సిలరీ సైనస్ అని అంటాం. ఆ మాక్సిలరీ సైనస్ క్రమేణా కింది వైపుకి సాగటం జరుగుతూ ఉంటుంది. దీని మూలాన మీ ఎముక హైట్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? ఇంప్లాంట్స్ చేయించుకోకూడదా అంటే దానికి ఒక సొల్యూషన్ ఉందండి, అదే సైనస్ లిఫ్ట్. ఈ సైనస్ లిఫ్ట్ అనే ప్రొసీజర్లో మనము ఏం చేస్తాము అంటే, మీ సైనస్ ఏదైతే కిందకి జారిందో దాన్ని ఇంతకు ముందు పొజిషన్కి రిప్లేస్ చేస్తాం. దాన్ని రిపొజిషన్ చేసి ఆ కింద ఏరియా ఏదైతే ఉందో అందులో బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. సో దాట్ అక్కడ మీ ఎముక మళ్ళా పెరగటం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ చేయటం మూలాన ఏదైతే హైట్ మనం కోల్పోయామో అది మళ్ళా గెయిన్ అవుతుంది. ఒక్కసారి మన హైట్ గెయిన్ అయ్యిందనుకోండి, ఇంప్లాంట్ పెట్టుకోవటం ఇబ్బంది లేదు. ఈ ప్రొసీజర్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఎంత హైట్ మనకి ఉంది అన్న దాన్ని బట్టి ఎంత లిఫ్ట్ అవసరము అన్నది డిసైడ్ అవుతుంది. చాలా కొద్దిగా ఒక 2 or 3 mm లిఫ్టే అవసరం పడ్డదనుకోండి, లిఫ్ట్ చేస్తూ మీ ఇంప్లాంట్ని కూడా మనము అమర్చవచ్చు. అదే చాలా తక్కువ బోన్ ఉంది, ఓన్లీ 1 mm ఉంది, మనకి అస్సలు సరిపడా లేదు అని అంటే 2 స్టేజ్ ప్రొసీజర్లో చేయాల్సి పడుతుంది. సో ముందు మనము సైనస్ లిఫ్ట్ చేసి గ్రాఫ్ట్ చేసి దాన్ని హీల్ అవ్వడానికి వదిలేయాల్సి ఉంటుంది. జనరల్గా ఒక 8 months పడుతుంది. ఈ 8 months పీరియడ్లో అక్కడ మీరు కోల్పోయిన ఎముక హైట్ ఏదైతే ఉందో అది మనకి మళ్ళా గెయిన్ అవుతుంది. ఒక్కసారి హైట్ గెయిన్ అయిన తర్వాత మనం ఇంప్లాంట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ అందరికీ ఉండేది ఏంటి అంటే, సైనస్ లిఫ్ట్ అంటున్నారండి, ఇది చాలా పెద్ద సర్జరీయా, దీనిలో చాలా నొప్పి ఉంటుందా అని అనుమానం రావచ్చు. ఇది చాలా పెద్ద సర్జరీ ఏం కాదండి. మీ నోటిలోంచే సైనస్కి యాక్సెస్ తీసుకొని ఒక సన్నటి పొర ఉంటుంది, సైనస్ మెంబ్రెయిన్ అని అంటాం. ఆ మెంబ్రెయిన్ని కొద్దిగా పైకి జరిపి కింద వచ్చే గ్యాప్లో బోన్ గ్రాఫ్ట్ని ప్యాక్ చేస్తాం. ఈ ప్రొసీజర్ లోకల్ అనస్థీషియాలోనే చేయబడుతుంది. ఇది చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 to 3 weeks మీ డాక్టర్ కొన్ని సలహాలు ఇస్తారు, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి కూడా ఏమీ మేజర్ సలహాలు కాదండి, సింపుల్ ప్రొసీజర్స్ లైక్ స్ట్రా వాడకూడదు, తుమ్మినా దగ్గినా నోటి నుంచి తుమ్మడానికి కానీ దగ్గడానికి కానీ ప్రయత్నం చేయటము, జలుబు దగ్గు లాంటివి రాకుండా చూసుకోవటము, ఇలాంటి చిన్న చిన్న ప్రివెంటివ్ మెషర్స్ అంతే. అవి తీసుకుంటే మళ్ళా మనం కోల్పోయిన ఎముకని రీగెయిన్ అవ్వచ్చు, ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు.